తాను తలుచుకుంటే ఎమ్మెల్యే రోజా నగరిలో అడుగు పెట్టలేరని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. అసెంబ్లీ తనపై రోజా చేసినటువంటి వ్యాఖ్యలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామన్నారు అనిత. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు రోజాకు లేదంటున్న ఎమ్మెల్యే అనితతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సంబంధించి దీంతోపాటు తాజా అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడుతాం. మేడం గారు చెప్పండి, అసెంబ్లీలో ఈ 5 రోజుల శీతాకాల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు కానీ లేదా అసభ్యకరంగా వ్యాఖ్యానించడం కానీ ఇవన్నీ ఒక ఇష్యూగా మారింది. ప్రధానంగా ఈ రోజా వ్యాఖ్యలకు సంబంధించి కానీ ఇతరత్ర మీకు సంబంధించిన ఏమని చెప్పాలి? అంటే లాస్ట్ 18th జరిగిన సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. గౌరవ సీఎం గారి మీద ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించుకొని నేనే ఆవిడని సస్పెండ్ చేయమని చెప్పిన దానికి కారణంగా ఆవిడ ఆ రోజు చేసిన వ్యాఖ్యలకి నిజంగా నేనైతే చాలా స్టన్ అయ్యాను. ఒక రకంగా ఒక ఆడపిల్లగా ఇలాంటి విషయాలు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా చాలా బాధపడే సిచ్యువేషన్లో నేను ఇన్ని రోజులు ఆగిపోయాను. కానీ ఈరోజు సభ సమావేశం అయిపోతుంది, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయిపోతున్నాయి. ఇదే సమయంలో నేను ఈ టైంలోని కూడా బయటకు వచ్చి నాకు జరిగిన అన్యాయం చెప్పుకోకపోతే రేపొద్దున ఇంకొక మహిళకి జరుగుతుంది, రేపొద్దున ఇంకొక మహిళకి జరిగే అవకాశం ఉంది. సో ఈ వేదికని నేను ఉపయోగించుకోవాలి. నా హక్కు సభలో పోయింది, నాకు అవమానం సభలో జరిగింది కాబట్టి ఆ సభలోనే తిరిగి దీనికి నేను ఒక రెక్టిఫికేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆవిడ మాట్లాడిన మాటలు ఇంచుమించుగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. నా వ్యక్తిగత విషయాల గురించి ఆవిడ మాట్లాడడానికి ఆవిడ ఎవరు? నన్ను పోషిస్తుందా, నాకు పెట్టిస్తుందా, నాకు పోషిస్తుందా? ఈరోజు నేను ఎవరి గురించైనా సమాధానం చెప్పుకోవాలంటే అది నా పిల్లలకి చెప్పుకోవాలి, నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టిన మా నాయకుడికి చెప్పుకోవాలి. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నా గురించి మాట్లాడేటప్పుడు నీ చరిత్ర ఏంటి, నీ గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారంట నేను మాట్లాడిన నీచ వాక్యాలని. నేను చదువుకొని 3 పీజీలతో బయటకు వచ్చాను. నా నోటి నుంచి నీచ వాక్యం అనే పదం రాదు. నిన్ను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాను అనుకుంటే అన్ని క్లిప్పింగ్స్ తీసుకొచ్చి నేను సవాల్ ఇస్తున్నా. నేను ఎవరి మీదనైనా అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినట్టుగా నన్ను ప్రూవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను రిజైన్ చేసి బయటకు వచ్చేస్తాను. ఈరోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని అన్నీ వదులుకొని ఈరోజు రాజకీయంలోకి వచ్చున్నాను. కానీ ఇంత నేను ఛాలెంజ్ చేస్తున్నానంటే నీ ఇష్టం, ఏం నిరూపించుకో. బట్ నీ వ్యవహారం నిరూపించడానికి నాకు ఒక క్షణం పట్టదు, ఒక టైం, ఒక సెకండ్ కూడా పట్టదు నాకు నీ గురించి బయటపెట్టడానికి. నగర నియోజకవర్గంలో నిన్ను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి కూడా వస్తుంది నేను కనుక నీ విషయాలన్నీ బయట పెడితే. దయచేసి మహిళా సభ్యులము అందరం ఒకటిగా ఉండాలి, ఏ పార్టీలతో సంబంధం లేదు మనకి. అలాంటిది కూడా ఆలోచించుకోకుండా ఈరోజు ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని ఈరోజు ఒక రకంగా ఏంటంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించటం, మొత్తం మా మహిళా సభ్యులు కానీ మిగతా సభ్యులందరికీ కూడా దీని మీద నాకు సపోర్ట్ చేయడంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇది మా ఒక్క మనోగతం కాదు, వైఎస్ఆర్సీపీలో మహిళల మనోగతం కూడా ఇదే. దయచేసి ప్రతిపక్ష నాయకుడికి ఒకటే, ఈరోజు నేను అయ్యాను, రేపొద్దున నీ చెల్లి అవుతుంది, రేపొద్దు నీ భార్య ఉన్నారు, రేపొద్దు మీ అమ్మగారు ఉన్నారు. ఇదే పరిస్థితి నీ వాళ్ళకి రాకుండా చూసుకునే బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి సభ్యులను ఎంకరేజ్ చేయొద్దు. నేను 1 year ఇప్పటి వరకు సస్పెండ్ చేయడం జరిగింది. రోజు ఫర్దర్గా మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? ఒక అట్రాసిటీ కేసు ఒకటి ఫైల్ చేసే ఆలోచనలు కూడా అసెంబ్లీలో చర్చకొచ్చింది. దీని మీద ఏం చెప్పదలుచుకుంది? ఈవిడ అసెంబ్లీలో మాట్లాడిన మాటకి సభ వ్యవహారం మీద స్పీకర్ గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కాబట్టి స్పీకర్ గారిని అన్నీ మేము కోరేది ఒకటే, ఈరోజు ఆవిడకి భయపడో లేదంటే ఆవిడ మాటలకి జడిచో మేము ఎవరు మాట్లాడలేదు. ఈ మాట ఒకటే చెప్తున్నావు, ఈరోజు మహిళగా నాకు అవమానం జరిగింది. ఈరోజు నేను చదువుకున్న మహిళని, ఈరోజు నాకే అవమానం జరిగితే రేపు పొద్దున ఇంకొకరి పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మేము జనాలకి ఏం సమాధానం చెప్తాం? సో ఇటువంటి నేపథ్యంలో మేము అడిగేది ఏంటంటే, ఇటువంటి క్యారెక్టర్ ఉన్న మనుషులు కానీ ఆడవాళ్ళు కానీ ఇటువంటి మాట తీరు కూడా తెలియని వాళ్ళు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీని దేవాలయాన్ని కూడా అపవిత్రంగా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇటువంటి ఆవిడకి 1 year శిక్ష సరిపోదని మా ఉద్దేశం. ఇది నా ఒక్క ఉద్దేశమే కాదు, మా సభ్యులందరూ మనోగతం కూడా ఇదే. 1 year కూడా సరిపోదు ఆవిడకి. ఇంచుమించుగా ఆవిడని ఏమైనా చేయగలిగితే ఇంకా బియాండ్ దిస్ ఏదైనా ఉంటే కనుక అది స్పీకర్ గారికి వదిలేస్తున్నాం. మొదటిసారి ఎమ్మెల్యే ఇందాక చెప్పారు, కానీ మహిళా సభ్యుల మధ్య ఈ రకమైన వాతావరణం అసలు ఎలాంటి ఇండికేషన్ పోతుంది, సమాజానికి ఏ ఇండికేషన్ పోతుందని మీరు అనుకుంటున్నారు? నేను సొసైటీకి ఇండికేషన్ వెళ్తుందండి. మేము చాలా ధైర్యంగా అన్ని మంచి ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను. ఈరోజు నేను ఒక ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను, 3 పీజీలు చేసి వచ్చాను. ఈరోజు నేను సభలో నేను కూర్చున్నప్పుడు ఇలాంటి మహిళా మనులు మమ్మల్ని ఇలాంటి క్రిటిసైజ్ చేసి మాట్లాడుతుండడం వల్ల రేపొద్దున వేరే మహిళలు కూడా చట్టసభలో రావడానికి ఇబ్బంది పడతారు. అటువంటి పొజిషన్ ఈరోజు ఏర్పడుతుంది. సో ఇలాంటి సంకేతాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ప్రజలకు పంపించొద్దని నేను కోరుకుంటున్నాను. కేసు పెడుతున్నారు మేడం, చివరిగా చెప్పండి ఏం చేయాలి? ఆవిడ మీడియా పాయింట్లో మీ అందరి సమక్షంలో నా గురించి ఏం మాట్లాడారో దీని అంతటికీ ప్రత్యక్ష సాక్షులు మీడియా పర్సన్స్. మీ దగ్గర ఉన్న ప్రతి ఫుటేజ్ కూడా నేను తీసుకుంటాను. బయట ఏం జరిగినా కూడా ఆవిడ మాట్లాడిన మాటకి నేను సాక్ష్యాధారాలతో ఈరోజు హ్యూమన్ రైట్స్ కానీ ఎస్సీ కమిషన్కి కానీ పోలీసులకి అట్రాసిటీ కానీ పెట్టే యోచనలో నేనున్నాను. ఈ విషయంలో నాకు మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మీడియా ముందు మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి అనిత అభిప్రాయం. రోజా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో ప్రసన్న, HM TV, హైదరాబాద్.